మన శరీరం చెప్పినట్టు నడుచుకుంటున్నాం, మన కోరికలు చెప్పినట్టు నడుచుకుంటున్నాం, మన మార్గాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూమి అంతా కూడా చెడిపోయి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట, మార్గాన్ని చెరిపి వేసుకొని ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉన్నది, ప్రతి ఒక్కరికి ఒక పరిమితి ఉన్నది. అప్పటి వరకు దేవుడు అనుమతిస్తాడు. ఆ తరువాత దే విల్ సీ ద డిస్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దే విల్ సీ ద రాత్ ఆఫ్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పరిమితి అనేది ఇచ్చాడు మన జీవితంలో కూడా. అందుకని నీతిమంతుడు పడిపోయిన 7 మార్లు తిరుగులేస్తాడు. 8వ అయిపోయింది. ఇంకా మనం అనుకోవచ్చు వాడంతా మోసం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు దేవుడు అని. అయినా ఆడి సంగతి నీకెందుకు, నీ లిమిట్ ఆలోచించు, నీ సంగతి చూడు. మనం ఏంటంటే మన సంగతి వదిలిపెట్టి వేరే వాళ్ళ సంగతి చూస్తాం. సో కాబట్టి ఆ సమయంలో దేవుడు చూశాడు అది ఎంతో భయంకరంగా పాడైపోతున్నదని, తద్వారా భూమి కూడా పాడైపోతుందని దేవుడు మొత్తాన్ని నాశనం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం.